జస్ట్ ఇమాజిన్ మీ సమ్మర్ వెకేషన్ అయిపోయింది, మీ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కలుస్తారు, అవే పాత జోక్స్, అవే పాత ముచ్చట్లు. కానీ ఎప్పుడైతే మీరు క్లాస్లోకి ఎంటర్ అవుతారో క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. మీ పోస్చర్ మారిపోయింది, జా లైన్ షార్ప్ అయింది, ఇంకా మీ కళ్ళల్లో ఆ లూజర్ లాంటి భయం లేదు, బదులుగా భయంకరమైన కాన్ఫిడెన్స్ ఉంది. జనాలు మిమ్మల్ని చూస్తారు కానీ గుర్తుపట్టలేరు. ఇదేమో ఒక మూవీ సీన్ కాదు, మీరు దీన్ని రియాలిటీగా మార్చొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. చాలా మంది సమ్మర్ ని రీల్ స్క్రోల్ చేస్తూ మధ్యాహ్నం పడుకుంటూ గడిపేస్తారు. లాస్ట్ కి వాళ్ళు అక్కడే మిగిలిపోతారు ఎక్కడైతే ఇప్పుడున్నారో. కానీ మీరు మాయమవ్వబోతున్నారు, ఇంకా మీ లైఫ్ ని మార్చుకోబోతున్నారు. నెక్స్ట్ 13 నిమిషాల్లో మీకు ఆ బ్లూ ప్రింట్ ఇవ్వబోతున్నా, ఏదైతే ఒక యావరేజ్ పర్సన్ ని ఒక ఎలైట్ పర్ఫార్మర్ గా మార్చగలదు. మనం మాట్లాడుకోబోయేది ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, మెంటల్ టఫ్నెస్ గురించి, అండ్ కొన్ని అలాంటి స్కిల్స్ ఏదైతే మిగతా వాళ్ళ నుండి మిమ్మల్ని 10 అడుగులు ముందు ఉంచుతాయో. గుర్తుపెట్టుకోండి, ఇదేం 5 టిప్స్ ఫర్ సమ్మర్ ఆర్క్ లాంటి వీడియో కాదు. ఒకవేళ మీరు ఇక్కడికి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చుంటే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది లిటరల్లీ మిమ్మల్ని మార్చేస్తుంది. దాంతో మిమ్మల్ని మీరు రీబిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎండింగ్ లో మీకు ఒక పవర్ఫుల్ డైలీ రొటీన్ కూడా షేర్ చేయబోతున్నాను, ఇదైతే నిజంగా మీ పూర్తి లైఫ్ ని మార్చగలదు. అందుకే మీకు ఇది ముందే చెప్పాలనుకుంటున్నా, ఒకవేళ మీరు ఈ వీడియోని పూర్తిగా చూడగలిగితేనే కంటిన్యూ చేయండి, లేకపోతే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ వీడియో కేవలం వాళ్ళ కోసం, ఎవరైతే లిటరల్లీ వాళ్ళ లైఫ్ మీద సీరియస్ ఉన్నారో. ఇది వాళ్ళ కోసం కాదు, ఎవరైతే జస్ట్ టైం పాస్ చేయడానికి వచ్చారో. కొంతమంది ఆల్రెడీ ఈ వీడియోని స్కిప్ చేసేసి ఉంటారు, బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్ పీపుల్. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తుంటే కంగ్రాట్స్, మీ అటెన్షన్ స్పాన్ మీ కంట్రోల్లో ఉంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాప్టర్ 1, సమ్మర్ ఆర్క్ అంటే ఏంటి అండ్ ఇది మీ లైఫ్ ని ఎందుకు అండ్ ఎలా మార్చగలదు. మీరు ఇంటర్నెట్ లో సమ్మర్ ఆర్క్ అనే పదం వినే ఉంటారు. జనాలు మీమ్స్ చేస్తుంటారు, రీల్స్ చేస్తుంటారు. కొంతమంది దీన్ని కేవలం జిమ్ ఛాలెంజ్ అనుకుంటారు, కానీ రియాలిటీ చాలా డిఫరెంట్. సమ్మర్ ఆర్క్ అనేది జస్ట్ ఒక ఫిట్నెస్ ట్రెండ్ కాదు, ఇది ఒక పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్. సింపుల్ గా చెప్పాలంటే, ఎప్పుడైతే ప్రపంచం స్లో అయిపోతుందో, స్కూల్ క్లోజ్, రొటీన్ బ్రేక్, జనాలు వాళ్ళ గోల్స్ నుండి బ్రేక్ తీసుకుంటారో, అప్పుడు మీ దగ్గర 2 నెలల బ్లాంక్ క్యాన్వాస్ ఉంటుంది. ఆ బ్లాంక్ క్యాన్వాస్ తో పాటు 2 రకాల మనుషులు ఉంటారు. ఫస్ట్ కేటగిరీ ఎవరైతే ఈ టైం నుండి ఎస్కేప్ అవుతారో, మార్నింగ్ 11 కి లేవడం, ఫోన్ వాడడం, రీల్ స్క్రోల్ చేయడం, నైట్ మూవీస్ చూడడం, అంతే వాళ్ళ రోజు అలానే గడిచిపోతుంది. ఎప్పుడైతే సమ్మర్ ఆర్క్ అయిపోతుందో వాళ్ళ లైఫ్ కూడా అక్కడే ఉండిపోతుంది, ఎక్కడైతే వాళ్ళు ముందు ఉండేవారో, లేదా అంతకంటే ఎక్కువ నాశనం అయిపోతుంది. కానీ సెకండ్ కేటగిరీలో వీళ్ళు సమ్మర్ ఆర్క్ ని ఒక ఎంటర్టైన్మెంట్ లా చూడరు. ఇక్కడ వాళ్ళ బాడీని రీబిల్డ్ చేస్తారు, వాళ్ళ మైండ్ కి డిసిప్లిన్ నేర్పిస్తారు, ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ వాళ్ళ ఐడెంటిటీని చేంజ్ చేస్తారు. సమ్మర్ ఆర్క్ ఈ ప్రపంచాన్ని ఇంప్రెస్ చేయడానికి కాదు, ఇది మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఒక ఆపరేషన్. ఇంకొక నిజం చెప్పనా, హిస్టరీలో ఎంతమంది అయితే ఎలైట్ పర్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక టైంలో ఇలాంటి ఐసోలేషన్ ఫేజ్ ని తప్పకుండా చూశారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ నాయిస్ లో జరగదు, ట్రాన్స్ఫర్మేషన్ సైలెన్స్ లో జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక బ్రూటల్ ట్రూత్ ఉంది, ఇందులో బోర్డమ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, సెల్ఫ్ డౌట్ కూడా వస్తుంది. అప్పుడప్పుడు మీకు మీరు అనుకుంటారు, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నా, నాకు దీనివల్ల ఏం లాభం ఉంటుంది. కానీ అదే మూమెంట్ డిసైడ్ చేస్తుంది మీరు ఒక యావరేజ్ గా మిగిలిపోతారా లేక ఎలైట్ గా మారుతారా అని. చాప్టర్ 2, డిసపియర్ మోడ్. లిటరల్లీ మాయమైపోవడం. ఒకవేళ మీరు నిజంగా సమ్మర్ ఆర్క్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే కొంత టైం వరకు ప్రపంచం నుండి దూరం అవ్వాల్సి ఉంటుంది. చాలా మంది స్టెప్ ని స్కిప్ చేసేస్తారు. వాళ్ళు ఇలా చెప్తారు, నేను ట్రాన్స్ఫార్మ్ అవుతా, అలానే సోషల్ లైఫ్ కూడా మెయింటైన్ చేస్తా అని. కానీ అది జరగదు. ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా కంఫర్ట్ రెండు కలిసి ఉండలేవు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జిమ్ లో ఉన్నారనుకోండి, అక్కడ హెవీ డంబెల్స్ లిఫ్ట్ చేస్తారు మీ మజిల్స్ గ్రో అవడానికి. అప్పుడు ఏం జరుగుతుంది, మీ మజిల్స్ మీద స్ట్రెస్ పడుతుంది, అవి బ్రేక్ అవుతాయి, ఇంకా స్ట్రాంగ్ గా రీబిల్డ్ అవుతాయి. సేమ్ అదే రూల్ హ్యూమన్ ఐడెంటిటీ మీద కూడా అప్లై అవుతుంది. ఒకవేళ మీరు అదే జనాలతో ఉంటూ, అదే రొటీన్ ఫాలో అవుతూ, అదే డిస్ట్రాక్షన్స్ లో పడిపోతూ ఉంటే మీ బ్రెయిన్ అదే ఓల్డ్ వర్షన్ ని మెయింటైన్ చేస్తుంది. అందుకే సమ్మర్ ఆర్క్ అంటే మీ లైఫ్ లో కొన్ని రోజులు ట్రైనింగ్ క్యాంప్ లా ట్రీట్ చేయడం. ట్రైనింగ్ క్యాంప్ లో ఒక రూల్ ఉంటుంది, నో అన్నెసరీ నాయిస్. దీనికి అర్థం మీరు అందరినీ హేట్ చేయాలని కాదు, ఇది కేవలం మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేయడం. ఫోన్ స్క్రీన్ టైం హాఫ్ చేయండి, ర్యాండమ్ పనులు చేయడం ఆపేయండి, ఇంకా అన్నిటికంటే డేంజరస్ కాన్స్టెంట్ డోపమైన్ ఆపేయండి. లైక్ రీల్స్, షార్ట్స్, ఎండ్లెస్ స్క్రోలింగ్. ఇవన్నీ మీ బ్రెయిన్ కి ఇన్స్టెంట్ ప్లెజర్ ని ఎడిక్ట్ చేసేస్తాయి. ఎప్పుడైతే బ్రెయిన్ ఇన్స్టెంట్ ప్లెజర్ కి ఎడిక్ట్ అయిపోతుందో అప్పుడు డిసిప్లిన్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అందుకే సమ్మర్ ఆర్క్ లో ఫస్ట్ రూల్ సాక్రిఫైస్, అంటే టెంపరీ లోన్లీనెస్. స్టార్టింగ్ లో కొన్ని రోజులు వింతగా అనిపిస్తుంది, కానీ తర్వాత అది అలవాటు అయిపోతుంది. ఫ్రెండ్స్ అడుగుతారు, నువ్వు ఇంత ఇన్యాక్టివ్ ఎందుకు అయిపోయావు. కొంతమంది మీ మీద జోక్స్ కూడా వేస్తారు. కానీ నిజం చెప్పనా, ఎప్పుడైతే మీరు లైఫ్ లో అప్గ్రేడ్ అవుతారో మిస్అండర్స్టూడ్ అవ్వడం నార్మల్. బట్ ఇదే ఫేజ్ లో చాలా మంది క్విట్ చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళకి సైలెన్స్ వల్ల భయం వేస్తుంది. కానీ ఎవరైతే ఈ సైలెన్స్ ని డామినేట్ చేయగలరో వాళ్ళే కొన్ని నెలల తర్వాత ఒక కొత్త మనిషిగా తయారవుతారు. చూడండి, కొంతమంది ఐసోలేట్ అయితే అవుతారు, కానీ ఈ టైంలో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో కొన్ని రోజులకే మళ్ళీ ఓల్డ్ రొటీన్ కి తిరిగి వెళ్తారు. అందుకే మన నెక్స్ట్ చాప్టర్ లో సమ్మర్ ఆర్క్ లో అన్నిటికంటే పవర్ఫుల్ పిల్లర్ గురించి మాట్లాడదాం. ఆ పిల్లర్ మీ బాడీ ఇంకా మైండ్ రెండింటిని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అండ్ హానెస్ట్లీ, ఒకవేళ మీరు ఈ పిల్లర్ ని సీరియస్ గా ఫాలో అయితే నెక్స్ట్ 7 days లోనే మీరు అద్దంలో చూసుకొని షాక్ అవుతారు. చాప్టర్ 3 అండ్ పిల్లర్ నెంబర్ 1, ఫిజికల్ డామినెన్స్. చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్ అంటే మైండ్ సెట్ వీడియోస్ చూస్తారు, మోటివేషన్ కార్డ్ సేవ్ చేసుకుంటారు. దీంతో వాళ్ళ మైండ్ కి డోపమైన్ దొరుకుతుంది. కానీ
నిజానికి వాళ్ళ బాడీ సేమ్ అలానే ఉంటుంది. ఇది అన్నిటికంటే పెద్ద మిస్టేక్. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీలో ఒక బ్రూటల్ రూల్ ఉంది, ఎ వీక్ బాడీ ఆల్వేస్ క్రియేట్స్ అ వీక్ మైండ్. దీని అర్థం తిను సన్నగా ఉన్నాడు, ఓవర్ వెయిట్ ఉన్నాడు, లేదా తిను వీక్ అయి ఉంటాడని కాదు. పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మీ బాడీకి డిసిప్లిన్ నేర్పించలేరో బ్రెయిన్ కి ఒక సిగ్నల్ వెళ్తుంది, నువ్వు కంఫర్ట్ జోన్ పర్సన్ అని. అండ్ దట్ ఈస్ ద రీజన్ సోల్జర్స్ ట్రైనింగ్ లో ముందుగా ఫిజికల్ స్ట్రెంగ్త్ టెస్ట్ చేస్తారు. ఈవెన్ ఏన్షియంట్ వారియర్స్ కూడా డైలీ బాడీ ట్రైనింగ్ కంపల్సరీ. ఎందుకంటే బాడీ బ్రెయిన్ కి మెసేజ్ పంపిస్తుంది, నేను కంట్రోల్లో ఉన్నా అని. కానీ ఒకవేళ మీ రొటీన్ కొంచెం ఇలా ఉంటాయి, లేట్ నైట్ ఫోన్స్, ఇర్రెగ్యులర్ స్లీప్, నో మూవ్మెంట్, నో సన్లైట్ ఎక్సెట్రా, ఇప్పుడు మీరు మీ మైండ్ సడన్ గా ఫోకస్డ్ అండ్ కాన్ఫిడెంట్ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తే అది ఇంపాసిబుల్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ మోటివేషనల్ స్పీచ్ నుండి రాదు, కాన్ఫిడెన్స్ అప్పుడు వస్తుంది ఎప్పుడైతే డైలీ మీ లిమిట్స్ ను పుష్ చేస్తారు. అందుకే సమ్మర్ ఆర్క్ లో ఫస్ట్ పిల్లర్ ఫిజికల్ డామినెన్స్. మీ బాడీ ఒక సిగ్నల్ ఇవ్వాలి, ఈ పర్సన్ లేజీ కేటగిరీలోకి రాడు. మీరు సింపుల్ సిస్టమ్ ని ఫాలో చేయొచ్చు. మార్నింగ్ లేవగానే ఫోన్ యూజ్ చేయకండి, ఇమీడియట్ గా మూవ్మెంట్ స్టార్ట్ చేయండి. రన్నింగ్, పుష్అప్స్, పుల్అప్స్, బేసిక్ క్యాల్సినిక్స్, ఎలాంటి ఫ్యాన్సీ జిమ్ ప్లాన్స్ అవసరం లేదు. బట్ ఒక్క రూల్ తప్పకుండా ఫాలో అవ్వాలి, డైలీ ఫిజికల్ స్ట్రెస్. ఒకవేళ ఈ టాపిక్ మీద డీటెయిల్ వీడియో కావాలంటే కమెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. కానీ చాలా మంది బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చేస్తారు, ఆయన లైఫ్ లో ముందుకు వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళ మైండ్ ఇంకా అన్డిసిప్లైన్ గా ఉంటుంది. అందుకే మనం నెక్స్ట్ పిల్లర్ గురించి మాట్లాడాలి. ఈ సెకండ్ పిల్లర్ మీ బ్రెయిన్ ని లేజర్ ఫోకస్డ్ మెషిన్ గా మార్చగలదు. బిలీవ్ మీ, ఒకవేళ మీరు ఈ పిల్లర్ ని మాస్టర్ చేయగలిగితే ఇంకే డిస్ట్రాక్షన్స్ కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. కానీ అది స్టార్ట్ చేసే ముందు నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రెసెంట్ కాంటెంట్ క్రియేషన్ యొక్క పవర్ మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ మీరు కూడా ఇలాంటి వీడియోస్ ఎడిట్ చేస్తూ మంత్లీ 20 to 30K ఎర్న్ చేయాలనుకుంటే, లేదా మీ ఫ్యూచర్ కోసం వీడియో ఎడిటింగ్ లాంటి హై ఇన్కమ్ స్కిల్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే జాగ్రత్తగా వినండి. బీయింగ్ లిమిట్లెస్ అకాడమీలో వీడియో ఎడిటింగ్ మాస్టరీ లాంచ్ చేసిన విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇది ఒక 90 days ఇంటెన్సివ్ ప్రోగ్రామ్. ఇందులో బేసిక్స్ నుంచి ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ అయ్యే వరకు మిమ్మల్ని గైడ్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక ప్రీ రికార్డెడ్ కోర్స్, లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. మీకోసం లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెంటర్స్, ఇంకా డైరెక్ట్ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుంది. అలానే వన్స్ మీరు నేర్చుకొని మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేశాక మీకు టెస్ట్స్ కూడా కండక్ట్ చేస్తాం. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో కూడా మీకు కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. సో బేసిక్ గా ఈ కోర్స్ లో మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోని పూర్తిగా మాస్టర్ చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, దీనికి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ కంపల్సరీ. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఈ సమ్మర్ ని వేస్ట్ చేయకుండా మీ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. బికాస్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ 70% డిస్కౌంట్ కి దొరుకుతుంది. ఆల్రెడీ మన స్టూడెంట్స్ అచీవ్ చేసిన రిజల్ట్స్ చూడండి. నేర్చుకోవడం స్టార్ట్ చేసిన 3 to 6 months లోనే ఒకరు లాస్ట్ వీక్ 5,000 ఎర్న్ చేశారు, ఇంకొకరు 23,000, ఒకరు 12,000, ఇంకొకరు టీమ్ గా ప్రాజెక్ట్స్ చేస్తూ 85,000, 132,000. ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఒకప్పుడు మీలానే మన వీడియోస్ చూస్తూ జీరో నాలెడ్జ్ తో స్టార్ట్ చేసిన వాళ్ళే. బట్ ఇప్పుడు చూడండి, వాళ్ళు సొంతంగా ఎర్న్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి రిజల్ట్స్ మీ వల్ల కూడా అవుతుంది. బీయింగ్ లిమిట్లెస్ లో మా లక్ష్యం ఒకటే, మీ ఓన్ గా మనీ ఎర్న్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ నేర్పించడం. సో ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ పీసీ ఉండి నేర్చుకోవాలనే ప్యాషన్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఉన్న వాచ్ దిస్ వీడియోని క్లిక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నంబర్ కి ఎడిటింగ్ అని మెసేజ్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ అండ్ దీని ఫీజు ఎంత అని మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సమ్మర్ ఆఫర్ లిమిటెడ్ పీపుల్ కి మాత్రమే. ఒకవేళ మీరు నెక్స్ట్ 3 to 6 months లో ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ అయి మంత్లీ 20 to 30K ఎర్న్ చేయడానికి ఒక క్లియర్ బ్లూ ప్రింట్ కావాలనుకుంటే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చలో వీడియో కంటిన్యూ చేద్దాం. చాప్టర్ 4, పిల్లర్ నెంబర్ 2, మెంటల్ టఫ్నెస్. ఇప్పుడు ఒక అన్కంఫర్టబుల్ నిజం వినండి, మీ లైఫ్ ని నాశనం చేయడంలో అన్నిటికంటే పెద్ద ఎనిమి ఎవరో తెలుసా? మీ ఓన్ మైండ్. అదే మైండ్ ఏదైతే ఎలా చెప్తుందో, రేపటి నుండి స్టార్ట్ చేస్తా, ఈ రోజు మూడ్ లేదు, ముందు కొంచెం రిలాక్స్ అవుదాం, ఇలాంటి చిన్న ఎక్స్క్యూజెస్ స్లోగా మీ లైఫ్ యొక్క డైరెక్షన్ ని మార్చేస్తాయి. మీరు నోటీస్ చేశారా, ఎప్పుడైతే మీరు చదవడానికి కూర్చుంటారో అప్పుడు సడన్ గా ఫోన్ చెక్ చేద్దాం అనిపిస్తుంది. ఒక నోటిఫికేషన్, ఒక రీల్, అలా ఇంకొక రీల్, అలా 30 minutes ఎప్పుడు అయిపోతే కూడా తెలియదు. ఇదేం కోఇన్సిడెన్స్ కాదు, యాక్చువల్లీ మీ బ్రెయిన్ ఈజీ ప్లెజర్ ని చూస్ చేసుకుంటుంది. సైన్స్ లో దీన్ని డోపమైన్ లూప్ అంటారు. అందుకే సమ్మర్ ఆర్క్ యొక్క సెకండ్ పిల్లర్ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది, అదే మెంటల్ టఫ్నెస్. అంటే మీరు మీ మైండ్ కి ఇది నేర్పిస్తున్నారు, కంఫర్ట్ ప్రకారం కాదు, గోల్ కి ప్రకారం పనిచేయాలి. దీనికోసం ఒక సింపుల్ సిస్టమ్ ఫాలో అవ్వచ్చు. ప్రతిరోజు ఒక అన్కంఫర్టబుల్ టాస్క్ ని చూస్ చేసుకోండి. ఏ టాస్క్ అయితే మీరు నార్మల్లీ అవాయిడ్ చేస్తారో. ఫర్ ఎగ్జాంపుల్, కోల్డ్ షవర్, ఎక్స్ట్రా వర్కౌట్ సెట్స్, 1 hour డీప్ స్టడీ వితౌట్ ఫోన్, లేదా మార్నింగ్ త్వరగా లేవడం. ఈ చిన్న చిన్న పనులు సింపుల్ గా అనిపించవచ్చు, కానీ వీటి ఎఫెక్ట్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే మీరు మీ బ్రెయిన్ కి మళ్ళీ సిగ్నల్ ఇస్తారు, డిస్కంఫర్ట్ నుండి పారిపోకూడదని. దీనివల్ల స్లోగా మీ బ్రెయిన్ రీప్రోగ్రామ్ అవుతుంది. అండ్ ఒకనొక స్టేజ్ లో డిసిప్లిన్ ని ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉండదు, అది ఆటోమేటిక్ అయిపోతుంది. నాకు ఇలానే జరిగింది. నేను కూడా ఒకప్పుడు జస్ట్ ఒక రీల్ చూద్దాం, దానివల్ల ఏమైపోతుందా అనుకునేవాడిని. అలా చేస్తూ నన్ను నేను ప్రోక్రాస్టినేషన్ అనే లూప్ లో పెట్టుకున్నా. కానీ ఇప్పుడు నేను ఎంత ఫోకస్డ్ అండ్ డిసిప్లిన్ ఉన్నా అంటే ఈవెన్ రెస్ట్ తీసుకున్నా కూడా నాకు ఇలా అనిపిస్తుంది, నేను నా టైం వేస్ట్ చేస్తున్నాను. అండ్ గెస్ వాట్, మీరు కూడా ఇది అచీవ్ చేయగలరు. ఒకవేళ మీరు ఈ పిల్లర్ ని మాస్టర్ చేస్తే డిస్ట్రాక్షన్స్ మిమ్మల్ని టచ్ కూడా చేయలేవు. చాప్టర్ 5,
పిల్లర్ నెంబర్ 3, కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు ఒక విషయం గమనించి ఉంటారు, అది స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, లేదా రియల్ లైఫ్. ఫాస్ట్గా ఎవరు ముందుకు వెళ్ళగలరు? ఎవరైతే స్మార్ట్గా ఉంటారో, ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉంటారో వాళ్ళు కాదు. కొన్నిసార్లు ఆ పర్సన్ గెలుస్తాడు ఎవరైతే వాళ్ళ మాటల్ని క్లియర్గా చెప్పగలరు. ఇది ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్, కానీ దీన్ని ఓపెన్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు. కమ్యూనికేషన్ ఒక సూపర్ పవర్, కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది దీన్ని ఎప్పుడు ట్రైన్ చేయరు. వాళ్ళు జిమ్కి వెళ్తారు, స్టడీ రొటీన్ ఫాలో అవుతారు, కానీ ఎప్పుడైతే ఒక స్ట్రేంజర్తో మాట్లాడే అవకాశం వస్తుందో, లేదా క్లాస్లో మీ ఒపీనియన్ చెప్పాల్సి వస్తుందో, అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ సడన్ గా పడిపోతుంది. అందుకే సమ్మర్ ఆర్క్ లో 3rd పిల్లర్ ఈ స్కిల్ మీద ఫోకస్ చేస్తుంది. మీరు ఒక సింపుల్ రూల్ ఫాలో అవ్వాలి. రోజు మీ వాయిస్ ని యూజ్ చేయండి. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక సిచ్యువేషన్ చూస్ చేసుకోండి ఏదైతే మీరు నార్మల్ గా సైలెంట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ లో ఒక క్వశ్చన్ అడగడం, టీచర్ తో డిస్కస్ చేయడం, లేదా ఒక కొత్త వ్యక్తితో కాన్వర్సేషన్ స్టార్ట్ చేయడం. స్టార్టింగ్ లో చాలా ఆక్వర్డ్ అనిపిస్తుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, కానీ అది నార్మల్. ఎందుకంటే మీ బ్రెయిన్ రిజెక్షన్స్ కి భయపడుతుంది. బ్రెయిన్ రిజెక్షన్స్ ఆల్మోస్ట్ ఫిజికల్ పెయిన్ లా తీసుకుంటుంది. అందుకే చాలా మంది వాళ్ళ వాయిస్ ని సర్ప్రైజ్ చేసేస్తారు. కానీ మీరు మళ్ళీ ట్రై చేస్తుంటే స్లోగా మీ బ్రెయిన్ రియలైజ్ అవుతుంది ఇది డేంజరస్ కాదు, ఇది చాలా ఈజీ అని. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ మీరు 3 పిల్లర్స్ ని డెవలప్ చేసుకుంటే, స్ట్రాంగ్ బాడీ, డిసిప్లైన్ మైండ్, పవర్ఫుల్ కమ్యూనికేషన్, అంటే మీరు ఆల్రెడీ 90% జనాల కంటే ముందుంటారు. కానీ ఒక ప్రాబ్లం ఇప్పటికీ ఉంది, నాలెడ్జ్ వినడానికి ఈజీ, కానీ డైలీ అప్లై చేయడం కష్టం. అందుకే చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ చూస్తారు, ఫీల్ అవుతారు, కానీ 3 రోజుల తర్వాత మళ్ళీ అదే రొటీన్ తిరిగి వస్తారు. అందుకే సమ్మర్ ఆర్క్ మోటివేషన్ తో నడవదు, సిస్టమ్స్ తో నడుస్తుంది. అండ్ సిస్టమ్ చాలా సింపుల్ గా ఉండాలి. ఏదైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, నెక్స్ట్ 60 days వరకు మీరు కేవలం ఈ 3 డైలీ మిషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వీటిని హానెస్ట్లీ కంప్లీట్ చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ ఆటోమేటిక్ అయిపోతుంది. మిషన్ 1, ది బాడీ మిషన్. రోజు కనీసం 45 నిమిషాలు ఫిజికల్ ట్రైనింగ్ చేయండి. జిమ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, లేదా బేసిక్ క్యాల్స్ట్రిక్స్. కానీ ఒక రూల్ గుర్తుపెట్టుకోండి, మీకు చెమట పట్టాలి, మీ బాడీకి సిగ్నల్ రావాలి ఈ పర్సన్ కంఫర్ట్ జోన్ లో ఉండేవాడు కాదు అని. బాడీ రోజు మూవ్ అవుతున్నప్పుడే మీ ఎనర్జీ లెవెల్స్ చేంజ్ అవుతాయి, పోస్చర్ మారుతుంది, స్లోగా మీ సెల్ఫ్ ఇమేజ్ మారిపోతుంది. మిషన్ 2, ది ఫోకస్ మిషన్. రోజు 90 minutes డీప్ వర్క్ చేయండి. ఇందులో మీ ఫోన్ ఎయిర్ప్లేన్ మోడ్ లో ఉండాలి. నో నోటిఫికేషన్స్, నో డిస్ట్రాక్షన్స్, జస్ట్ ఒక్కటే పని, స్టడీ, స్కిల్ బిల్డింగ్ లేదా ప్రొడక్టివ్ ప్రాజెక్ట్. స్టార్టింగ్ లో 90 minutes కష్టంగా అనిపిస్తుంది, మీ మైండ్ మళ్ళీ చెప్తుంది ఫోన్ చెక్ చేయమని, కానీ అదే మూమెంట్ మెంటల్ టఫ్నెస్ ని బిల్డ్ చేస్తుంది. ఎప్పుడైతే మీ బ్రెయిన్ కి ఫోకస్ చేయడం పాసిబుల్ అని నేర్పిస్తారో, అప్పుడు మీ ప్రొడక్టివిటీ సిస్టమ్ మల్టిప్లై అవుతుంది. ట్రస్ట్ మీ, 90 minutes డైలీ ఫోకస్ 6 నెలల తర్వాత డేంజరస్ అడ్వాంటేజ్ అవుతుంది. మిషన్ 3, ది వాయిస్ మిషన్. రోజు కనీసం ఒక మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడండి, టీచర్స్ ని క్వశ్చన్స్ అడగండి, లేదా గ్రూప్ డిస్కషన్స్ లో మీ ఒపీనియన్స్ చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే పర్ఫెక్ట్ గా చెప్పడం కాదు, క్లియర్ గా చెప్పడం. స్టార్టింగ్ లో జనాలు మిమ్మల్ని ఆట పట్టించవచ్చు, లేదా మిమ్మల్ని చూసి నవ్వచ్చు, కానీ వాళ్ళ పనే అది. ఒకవేళ మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ భరించాల్సి వస్తుంది. డే 1 ఈజీగా ఉంటుంది, డే 7 కష్టంగా ఉండొచ్చు, డే 20 మీకు బోరింగ్ అనిపించవచ్చు, అండ్ డే 35 కి మీ బ్రెయిన్ ఇలా చెప్తుంది ఇంకా చాలా ఆపే అని. కానీ అదే మూమెంట్ డిసైడ్ చేస్తుంది మీ సమ్మర్ ఆర్క్ రియలా ఫేకా అని. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ యొక్క సీక్రెట్ ఒక పర్ఫెక్ట్ రొటీన్ కాదు, కన్సిస్టెన్సీ. సో ఈ వీడియో కింద ఒకవేళ మీకు 1% అయినా నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ లో కెరీర్ స్టార్ట్ చేసి యంగ్ ఏజ్ నుంచి మనీ ఎర్న్ చేయాలనుకుంటే, అండ్ మీకు ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఉంటే, డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియో చూడండి ఆర్ వాట్సాప్ లింక్ క్లిక్ చేసి మా టీమ్ కి కాంటాక్ట్ అవ్వండి. మీ సమ్మర్ హాలిడేస్ వేస్ట్ కాకూడదని చెప్తున్నా, ఇంకా డెసిషన్ మీ చేతుల్లో ఉంది. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.